గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో మట్టి మాఫియా విచ్చలవిడిగా రెచ్చిపోతోంది. కొండలు, గుట్టలు, వాగులు, వంకలను వదిలిపెట్టడం లేదు. రేయింబవళ్లు జేసీబీలతో యథేచ్ఛగా తవ్వేస్తూ టిప్పర్లు, లారీల్లో తరలించేస్తున్నారు. ఎవరైనా అడ్డొస్తే వారి మీద దాడులకు కూడా వెనకాడటం లేదు. పచ్చ నేతలు అక్రమ కేసులు బనాయిస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఎమ్మెల్యే తాలూకా అంటూ వారు చేస్తున్న అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఈ దోపిడీ దర్జాగా సాగిపోతోంది. జిల్లాలో మట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత అన్నట్లుగా పగలు రాత్రి అనే తేడా లేకుండా జేసీబీలు పెట్టి మట్టిని తవ్వుకుంటున్నారు. అధికార తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లోనే ఈ మట్టి దందా నడుస్తోందని లాం ప్రజలు ఆరోపిస్తున్నారు. దీంతో అధికారులు చేష్టలుడిగి చూడటం తప్ప ఏమీ చెయ్యలేకపోతున్నారు. కేవలం మట్టి అమ్ముకోవటానికి ఒక పథకం ప్రకారం చెరువును ఎండగట్టి గ్రామంలో నీళ్లు లేకుండా చేస్తున్నారని ఆగ్రహిస్తున్నారు గ్రామస్తులు. తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు లాం ప్రజలు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలంటూ డిమాండ్ చేస్తున్నారు స్థానిక గ్రామ ప్రజలు. లాం చెరువు నుంచి మా ప్రతినిధి అశోక్ మరిన్ని వివరాలు అందిస్తారు. నియోజకవర్గం లాము గ్రామంలో చెరువు పూడిక పేరుతో పూర్తిగా మట్టి అమ్ముకునే కార్యక్రమం జరుగుతుంది. మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు లాంలోని చెరువుల్లో ఉన్నాం. చెరువులో పూర్తిగా మట్టి దాదాపు 10 అడుగుల పైనే తవ్విన ఈ గుంట మనకి కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఇక్కడి నుంచి మట్టి అమ్ముకుంటూ ఉన్నారని స్థానికులు ఆరోపిస్తూ ఉన్నారు. అయితే పూర్తిగా తాగడానికి నీళ్లు కూడా లేవు. కానీ పూర్తిగా చెరువు ఎండబెట్టి మట్టి అమ్ముకునే కార్యక్రమం జరుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మనతో గ్రామస్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. ఏంటండి పరిస్థితి ఏంటి? ఇక్కడ లాం గ్రామంలో వాటర్ అనేది లేవండి. ఈ చెరువు బాగా వాళ్ళు కావాలని నీళ్లు పెట్టకుండా ఎండగట్టి మట్టి అమ్ముకు కార్యక్రమం చేపట్టారు. మేము గ్రామస్తులు అందరం కూడా ఏంటంటే చెరువు అనేది కొంచెం పెడతారులే ఏముందిలే అని చెప్పేసి మేము ఇన్ని రోజులు కూడా ఆగాము. కానీ వాళ్ళు ఈరోజు చూస్తూ ఉన్నారు. మీరు కూడా మొత్తం అది కూడా దాదాపు 15 అడుగులు 20 అడుగులు రోజులు తీసి గ్రావలు పడేదాకా చెరువులో నీళ్లు ఉంటాయో ఉండవో కూడా తెలియదు. మేము అనుకుంది ఏంటంటే పూడికి తీస్తున్నారు కదా, కొద్దిగా కదా అని చెప్పేసి మేము గ్రామం ఫస్ట్ అనుకున్నాము. కానీ వాళ్ళు ఆ పూడికి అనేది కాదు, మట్టి అమ్ముకునే కార్యక్రమంలో పెట్టుకొని దాదాపు 4-3 కోట్ల రూపాయలు మట్టి అమ్ముకున్నారు. మేము ఈ రోజు కూడా ఏంటంటే వాళ్ళకి ఏమీ చేయలేక అదేంటే అక్రమ కేసులు పెడుతున్నారు. మేము మా లాం గ్రామంలో వాటర్ అనేది సప్లై లేదు. ఇప్పుడు ఈ రోజు కూడా తాగడానికి నీళ్ళు లేవు. వాటర్ కొనుక్కున్నాం. లారీలు 10 లారీలు ట్రాక్టర్లతో రాత్రిపాలు తేడా లేకుండా గ్రావలు 10-15 అడుగుల లోతు తీసి మనకు దీనివల్ల ఒక నెల కూడా నీళ్లు ఆగట పరిస్థితి ఉండదు. నీళ్లు పట్టినా ఆగవు. కాబట్టి ఈ దాదాపు 2-3 కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. దీని మీద చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పూర్తిగా ఇక్కడ స్థానికులు అయితే ఒకటే చెప్తున్నారు. కేవలం మట్టి అమ్ముకోవడానికే తెలుగుదేశం నాయకులు ఒక పథకం ప్రకారం చెరువు ఎండగట్టారు. చెరువు ఎండగట్టి పూర్తిగా మట్టి అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 30,000 ట్రక్కులు మట్టి వెళ్లిపోయింది. ఇక్కడ పూర్తి స్థాయిలో మట్టి అమ్ముకోవడానికి ఒక పథకం ప్రకారం చెరువు ఎండబెట్టి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని కూడా మండిపడుతూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, లాం నుంచి.